కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో చాలామంది చేసిన తప్పు ఏంటంటే ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. కానీ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందో ఒక పర్టికులర్ ఆర్టికల్ నుంచి అనేది మీరు అనలైజ్ చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, మీకు బర్డెన్ క్రియేట్ అవుతుంది. అసలు ఏ ఆర్టికల్ నుంచి ఎలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది అనే అనలిటికల్ పాయింట్ కనుక మీ ప్రిపరేషన్లో ఒక వాల్యుయేషన్ కనుక అయితే మీ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఎక్కడి నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నది అనేది ఒక ముందుగానే ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ మన దగ్గర ఉంటుంది. అది ఎలా చేయాలని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆర్టికల్ అనేది రీసెంట్గా వచ్చింది. సో దీంట్లో ఎగ్జామినర్ మైండ్ సెట్ ప్రకారం అసలు క్వశ్చన్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఎలా ఉంది, ఏ బ్లాక్స్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, లేకపోతే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఎలాంటి ఎలిమెంట్స్ మీద డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉంది అనే పాయింట్ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆర్టికల్ గమనిస్తే పిఎం స్వనిధి మీద వచ్చింది. ఇప్పుడు సో దీంట్లో ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేయొచ్చు స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేయడానికి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఇవ్వడానికి స్కోప్ ఎక్కడ ఉంది, బెనిఫిషరీస్ ఎవరు అని ఇవ్వడానికి స్కోప్ ఉంది. అలాగే ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది అంటే మంత్, డేటు, ఇయర్ ఈ ఫార్మాట్లో కూడా ఇస్తున్నారు. అలాగే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే పర్పస్ ఏంటి ఈ స్కీమ్ది అనేది కూడా మనం చూడాలి. దాంతోపాటు ఏంటంటే లోన్ అమౌంట్ ఎంత అనేది కూడా చూడాలి. సెకండ్ నుంచి కూడా స్టేట్మెంట్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే ఈ కీవర్డ్స్తోనే స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది అనే క్యాల్కులేషన్ మీకు దొరికిందా, మీకు ఈజీ. నేను చెప్పింది కరెక్టా కాదో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలంటే గతంలో అడిగిన క్వశ్చన్స్ చూడండి, స్కీమ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, సో దాంట్లో ఎలాంటి కీవర్డ్స్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు, లేకపోతే ఆ స్టేట్మెంట్లో ఎలాంటి కీవర్డ్స్తో వాళ్ళు స్టేట్మెంట్ని ఇస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే నేను చెప్పింది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు మన గైడెన్స్లో చాలామంది గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. అటు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూ, ఏఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, డిగ్రీ లెక్చర్, ఇలా చాలా సర్వీస్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అండి. డెఫినెట్గా మీకు కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు అయితే వస్తాయి.